ఈ రౌండ్ ఏంటంటే ఇక్కడ ఒక ఫోటోలు చూపిస్తాను నేను, మీరు ఫోటోని చూసి కమెంట్ కొట్టండి, నేను మిమ్మల్ని ఆశ ఫస్ట్ ఫోటో ప్లీజ్. రారా పెళ్లి చేసుకుందాం. అడుగుతున్నావా ఆర్డర్ ఇస్తున్నావా? లాక్కొని తీసుకొని వెళ్తున్నా యా పెళ్లి చేసుకోవడానికి, తర్వాత ఆ జీవితం నాశనం చేయడానికి. లవ్ చేస్తావా అని అడిగితే రారా షాపింగ్ చేద్దామని లాక్కెళ్తుంది. రే నా పరిస్థితి మీకు ఎవరికి రాకూడదు రే. షాపింగ్ చేయడానికి వస్తావా బస్ ఎక్కించి తొక్కేయాలా? నీకంతా ఎందుకు అట్లా పైశాచికత్వం ఎందుకు కదా? మీరు మా మీద పగబట్టినప్పుడు మేము మీద పగబట్టాలి కదా. వచ్చి మీ పగలు తగలేయ్యా, పగలతో జీవితాన్ని నడవ తల్లే. చంద్రాస్ కిట్ ఇన్స్పిరేషన్ గా తీసుకొని కాపురం చేయడమే నా టార్గెట్. చంద్రాస్ కిట్ ఇన్స్పిరేషన్ గా తీసుకుని కాపురం చేస్తావా? రే మన మ్యాటర్ మా ఇంట్లో తెలిసిపోయింది, మా అయ్యని తీసుకొని రమ్మన్నారు రారా. అయ్యా మా అయ్యని తీసుకుందామని రారా. వీడిపోతే వాడు, వాడిపోతే వాడు అమ్మ మొగుడంటూ ఎవరైనా ప్రేమించడానికి వస్తే పూటకో బాయ్ ఫ్రెండ్ చెప్పిన పోటీకి బలిస్తాను. మంచి డైలాగ్ చెప్పావు, కానీ ఎలా చెప్పావు? నోటితో. మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్. మగ జీవితం నాశనమే. అరే కొత్త ప్యాంట్ కొన్నాను అతనికి, చినిగిద్దా లేదా అని టెస్ట్ చేస్తున్నా. మరి ఇలా టెస్ట్ చేస్తారా? ఏ బాయ్ ఫ్రెండ్ అయినా నాకు మూడ్ అనంత వరకే. వన్స్ ఏమైనా మూడ్ లాకెళ్తా డూడ్. వన్స్ ఆమెన మూడ్ లాక్కెళ్తా డూడా. సూపర్ సూపర్. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. నా బ్రతుకు కూడా చంటి బ్రతుకు అయిపోయింది, ఇంత బ్రతుకు బతికి. దీని అమ్మ జీవితం ప్రతి ఎదవైకి ఉంటుంది లవర్, నాకు తప్ప. ఎప్పుడు ఇదే పనారా, అస్సలు బోర్ కొట్టదా? నీ లవ్వర్ ఎన్ని కష్టాలే. ఆ మధ్యలో వాడిని చూస్తుంటే చంటియే గుర్తొస్తున్నాడు, ఆయన పరిస్థితి కూడా అదే. మేసే గాడిదల్ని చూసి చూసే కూసే గాడిగా కుళ్ళుకున్నట్టు ఉంది. పెళ్ళైనోడికి పెళ్లి కానోడికి తేడా. తన పర్స్ కాల్ అయింది అని వాళ్ళ లవర్స్ మళ్ళీ వేరే వాళ్ళని చూసుకున్నారు. అంటే పర్సు కాలేకపోతే మనిషిని చేంజ్ చేస్తారా? అంతే కదా, తన దగ్గర మనీ అయిపోయినట్టుంది, అందుకనే వేరే వాళ్ళని చూసుకున్నారు. పైసలు ఏముంది చంటి, పంచులుంటే సరిపోతుంది, మన షోకి కావాల్సినవి అవే కదా. ప్రతి గాడిదకి ఏదో ఒక రోజు వస్తుంది. ఇప్పుడు మీకు వచ్చింది, నెక్స్ట్ నాకు వస్తుంది, అప్పుడు మీరు చూసి నన్ను కులుకోండి. కానీ నువ్వు గాడిదని భలే గుర్తుపెట్టుకున్నావు. రష్మి కోసం వెయిటింగ్ ఏమో. సీక్రెట్ బయట చెప్పదని చెప్పానా? ఈ రోజు మీరు ఎంజాయ్ చేస్తున్నారేమో, ఏదో ఒక రోజు చీకటి కడుపు చీల్చుకుంటూ నీ కోసం నేను వస్తాను రా. మళ్ళీ చెప్పా డైలాగు. ఈ రోజు మీరు ఎంజాయ్ చేస్తున్నారేమో గానీ ఏదో ఒక రోజు చీకటి కడుపు చీల్చుకుంటూ నీ కోసం నేను వస్తాను రా. దేనికి ముద్దు కోసమా? కమెంట్ అదిరిపోయిందిరా. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. రెడీగా ఉన్నావు నువ్వు? టెన్షన్ ఎందుకు దండగా, నేను నీకుండగా. తాళి కట్టే వరకే మీ ఆటలు, తాళి కట్టాక మేము ఆడుకుంటాం రండి. మీకు ఫ్యూచర్ ప్లాన్ భలే ఉంది మీ దగ్గర. మాతో కాపురం చేయడానికంటే రోడ్డు మీద బఠానీలు అమ్ముకోవడం నయ్యమని వెళ్ళిపోతున్నాడు. పచ్చి నిజాలు ఎలా తెలిసిపోతాయి నీకు? ఆరిపోయే దీపం పారిపోవడం అంటే ఇదే. ఆరిపోయే దీపం పారిపోవడం అంటే ఇదే. వాట్ ఏ ఫ్రాసా. వెళ్తే వెళ్ళావు కానీ మా పుట్టింటోళ్ళు ఇచ్చిన బట్టలు ఇప్పేసి వెళ్ళు. కనీసం వాడు ఒంటి మీద మంచిగా ముద్దిస్తా అంటే రానంటావేంట్రా విధవా. నీకు నేను చాక్లెట్ ఎందుకు ఇస్తున్నాను తెలుసా? ఇంతసేపు తర్వాత నీలోంచి ఒక ప్రేమమైన పాట వచ్చింది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. తెల్ల
కలిసినట్టుంది కదా చంటి. నీకు బెల్లం గురించి బాగా తెలుసు. చంటి అమ్మ ఎవరు? ఆవిడ అతన్ని తలెత్తుకోవడానికి చేసింది. తల ఎత్తుకునేలా చేసింది, తల ఎత్తుకోవడానికి చేయడం కాదు. ఈ తెలుగు అంటే ఆఫ్రికా కాకినైనా మ్యారేజ్ చేసుకుంటా. మీరు ఎందుకు ఇంత ఓపెన్ అవుతున్నారు? నీ షో కదా సంటి, నా షో నా ఇష్టం కదా, అందుకే. ఎంత మీ ఇష్టం కదా అని చెప్పి మొత్తం మ్యాటరే మార్చేస్తున్నారే. నిన్ను 100 చాక్లెట్లతో కొట్టాలి నెత్తి మీద. ఇంతవరకు ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వలేదు, 100 చాక్లెట్లు అంట. అమావాస్యకి చందమామ తోడైనట్టుంది. ప్రశాంతంగా ఉన్న జీవితానికి పెన్ను వచ్చినట్టుంది. ఏ ఊళ్ళో చెప్పారు, ఎక్కడ చెప్పారు? హియర్ ఇక్కడ సౌండ్ వస్తుంది కానీ కళ్ళజోడు తీస్తే బాగా కనపడుతుంది. నువ్వు కళ్ళజోడు తీయక్కర్లేదు, భారీగానే ఉన్నావు. మేకప్ లైన్ అనసూయ పక్కన రాఘవన్ నుంచోబెట్టినట్టుంది. ఎంత బాగా చెప్తాను చూడు. ఆమె బాగానే చేతి పట్టుకొని నడిపిస్తుందని అందరు అనుకుంటారు, కాదు అక్కడ మోకాళ్ళ మీద నిల్చోబెట్టింది. నీకు స్కానింగ్ పవర్ ఎక్కువే. నా పిల్లానికి దిష్టి తగలకూడదు, నా పిల్లాన్ని ఎవరు సైట్ కొట్టొద్దని వాడు నల్ల బంగారాన్ని చేసుకున్నాడు. అంటే బంగారం అంటే ఎవరికైనా ఉంటది కదా, నా పిల్లని నేనే చూడాలి, ఎవరు చూడొద్దు అనేసి. నీకు లబ్బర్ ఉన్నాడా? అమ్మో లేడు. అమ్మో ఎందుకు? పేరెంట్స్ చూస్తారు కదా షో. అమ్మనియం నువ్వేమో అనసూయలాగా 6 feet ఉన్నావు, నేనేమో చంటిలాగా 4 feet ఉన్నా. ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోదాం రా. చంటి 4 feet ఉన్నాడు, నీకు ఎవరు చెప్పాడు? ఏదో అన్ని హైట్ చూస్తే అలా అనిపించింది. నువ్వేంటి బొక్కలకు బట్టలేసినట్టున్నావు? ఒకసారి అద్దాలు తీసి చూడు. అద్దాలు తీసిన పెద్ద తేడా ఏముండదు. సైటా కాదు, క్యారీ బ్యాగ్స్ కనిపిస్తాయని కాదు. అద్దాలు పెట్టుకుంటే కేవలం బొక్కలకి బట్టలేసినట్టుంది, అద్దాలు తీస్తే బొక్కలు కూడా కనబడట్లేదు. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. రోజు ఎలాగో నెట్ లో ఎతికి చూసి వస్తారు, ఇప్పుడైనా చూసి సావచ్చు కదా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు. నేను అది చూడండి రా, ధైర్యం నాకు లేదు. చంటి నీకు ఇంకా పెళ్లి వెళ్ళాలని చూడదునా ఇద్దరు. ముద్దిస్తా అని చెప్పి స్వైన్ ఫ్లూ అంటించింది. ఈవిడ సోషలిస్ట్ అబ్బా. కన్ఫామ్ గా ఈవిడ లైఫ్ లో 10-15 మందిని పెట్టుకుని యుద్ధానికి వెళ్తూ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ మీద. ఈ మధ్య రాఘవ స్క్రిప్ట్స్ కి జనాలు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అవే. బాగా ఫాలో అవుతున్నావు. త్రిపులేస్ వారి సంసారవంతమైన ముద్దు. చంటి అలా అని చెప్పి నిర్మా బకెట్ మార్చినట్టు పిల్లలు మారుస్తుందేమో అడుగు. చూసావా, నా వెనక ఎవరు లేరనుకున్నాము. ఓ భారీ కాయ ఉంది. అది ఇప్పటి వరకే, తర్వాత మేమంతా ఒకటే. ఫస్ట్ లిప్ లాక్ ఇస్తే తర్వాత లైఫ్ లాక్ చేసుకోవచ్చని. స్టార్ మహిళ, మామూలు మహిళ కాదు. ఈమె స్టార్ మహిళ కాదు, వార్ మహిళ. రేపటి జనరేషన్ లో వచ్చే ప్రమాణాలు అవేనేమో, పెళ్లిలా పూజారు లేని ప్రమాణాలు. దానికి నాంది నువ్వు పలుకుతావా ఏంటి? వీలైతే ముద్దిద్దాం డోట్, పోయేదేముంది, మహా అయితే తిరిగిస్తారు. ముద్దు పెట్టడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు పెట్టలేడు. సరిపోవు అవి. ఆశలు మీ ఆశలు తగలయ్యా. నెక్స్ట్ ఫోటో. స్మెల్ నచ్చిందేమో, అందుకే దూకాలనుకుంటుంది. చంటి 3 నెలలు వాంతులు చేసుకుంటుంది చూడు. రోజు ఫ్రెష్ వాటర్ తో స్నానం చేసి బోర్ కొట్టింది. ఇప్పుడు ఏదో దీనిలో ట్రై చేస్తే ఇంకా గ్లామర్ పెరగొచ్చేమో. కామెంట్ చేయమంటే కామెంటరీ చెప్తుంది అమ్మాయి. మొగుడు పడతాడో లేదో అని చూస్తుంది లోపల కూర్చోడానికి. పడతాడా లేదా పడేద్దాం. మొగుడు అందులో పడతాడో సరిపోతాడో లేదో అని చెప్పేసి అమ్మాయి చూస్తుంది లెంత్.
యా దేనికి? తోసేయడానికి. ఒరే కోపం ఎందుకా? అదిరే దాంట్లో మా బాయ్ ఫ్రెండ్ పడ్డాడో లేడో, పడకపోతే మళ్ళీ ఒకసారి పాడేస్తా. ఇది మరీ పేదరికమైన కామెంట్. ఆహా, మరీ పేదరికం. ఇంత పేదరికమా? మా ఆయనని తోయడానికి ఈ మాత్రం ఉంటే చాలు. కాన్సన్ట్రేషన్ కన్ఫర్మ్ చేసుకున్నావా? కొనుక్కుంటావేమో రేపొద్దున ఇస్తే ఈ హోల్ నాదని. షాపింగ్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్లేదు. ఇందులోకి నెడితే దరిద్రం వదులుతుంది వెదవకి. చంటి చంటి నా నెక్లెస్ అందులో పడిపోయింది, కొంచెం తీసివా? చంటి 6 feet కాదు 4 feet. మనీ ఉంటే చాలు, నిన్ను మ్యాన్ హోల్లో ఉన్నా గానీ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా. ఓన్లీ క్లారిటీ నచ్చింది నాకు.